సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సమాజంలో అత్యున్నత స్థానం సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం. కేటీఆర్తో భేటీ అయిన ఎమ్మెల్సీ మల్లన్న. కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేపిస్తూ నిరుపేదలకు అండగా నిలిచిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి. విద్యార్థులు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను ఎంచుకొని విజయం సాధించాలన్న జిల్లా ఎస్పీ నరసింహ. పంటలకు సాగునీరు ఇవ్వటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫోటోగ్రాఫర్ విజయ్. రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా. చౌటుపల్లి సీతారామచంద్రస్వామి దేవస్థాన నూతన కార్యవర్గం ఎన్నిక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఈ బడ్జెట్ సమావేశాల్లో బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణానికి 500 కోట్లు కేటాయించాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. మిర్యాలగూడలోని గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన ఆవుల సైదుల కుటుంబం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులు తమ సత్తా చాటాలన్న ముచ్చర్ల ఏడుకొండల యాదవ్. నాంపల్లి మండల కేంద్రంలో శ్రీ విజయదుర్గ హాస్పిటల్ ప్రారంభోత్సవం. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేసిన మేడి హరికృష్ణ. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఘనంగా వార్షిక దినోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రేరణ తరగతులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రేరణ తరగతులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి చదవాలని, ఇంతకు ముందే ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలని, ఆ లక్ష్యం సమాజంలో అత్యున్నత స్థానం అయి ఉండాలని, దాన్ని సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులను ప్రోత్సహించారు. 10వ తరగతి జీవితంలో అన్నిటికీ మలుపు వంటిదని, అందువల్ల రానున్న 10వ తరగతి పరీక్షలను సవాల్గా తీసుకొని రాయాలని చెప్పారు. ప్రతి గంట ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా చదవాలన్నారు. పరీక్షల సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, అలాగే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ రెండింటినీ చేయాలన్నారు. పరీక్షలను బాగా రాసి 10/10 జీపీఏ సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ ఇన్ఛార్జి డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, ట్రైనర్లు ఈ ప్రేరణ తరగతుల కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో అసెంబ్లీలోని ఎల్ఫీలో భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ మల్లన్న కేటీఆర్ను కోరారు. కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో అసెంబ్లీలోని ఎల్ఫీలో భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ మల్లన్న కేటీఆర్ను కోరారు. అలాగే బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీని కోరారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు
మల్లన్న ఓ వర్గం నేతలపై తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లగా పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకం చేస్తూ వారి హక్కుల కోసం ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకం చేస్తూ వారి హక్కుల కోసం ఉద్యమం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే కులగణన నివేదికలను తన యూట్యూబ్ ఛానల్ లైవ్లో కాల్చివేశారు. అలాగే బీసీలందరూ కులగణన పత్రాలను తగలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చెప్తే డిక్లరేషన్ మీద ఓట్లు వేసుకున్నాడు, బీసీలో సర్వేంద్రియానం నయనం ప్రధానం. మానవ అవయవాలలో ముఖ్యమైనది కన్ను. అందువలన కంటి చూపు సమస్యతో ఏ ఒక్కరూ బాధపడకూడదని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్స చేపిస్తూ నిరుపేదలకు అండగా నిలిచిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాంపల్లి మండల ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మానవ అవయవాలలో అతి ముఖ్యమైనది కన్ను. అందువలన కంటి చూపు సమస్యతో ఏ ఒక్కరూ బాధపడకూడదని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్స చేపిస్తూ నిరుపేదలకు అండగా నిలిచిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాంపల్లి మండల ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి నందు సుమారు 200 మందికి పైగా కంటి శస్త్రచికిత్స చేయించడం జరిగిందని, మళ్ళీ సోమవారం 50 మందిని కంటి శస్త్రచికిత్స కోసం పంపుతున్నట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కొమ్ము భిక్షం మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల ప్రజలపైన చూపుతున్న ఆదరణ అభిమానాలను మండల ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని, కంటి చికిత్స పూర్తయిన అనంతరం మండల ప్రజల కొరకు మరొక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు, మెరుగైన చికిత్స కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. కంటి శస్త్రచికిత్స నిమిత్తం వెళ్తున్న వారికి నాంపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఏఎన్ఎం పుష్పలత, ఆశా వర్కర్లు లలిత, కవితలతో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పలువురు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పూల యాదగిరి, టీబీ గౌరారం, ఏకశీల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చైర్మన్ వట్టికోటి రవి, మాజీ సర్పంచ్ దుర్గయ్య, కాంగ్రెస్ నాయకులు పానగంటి వెంకటయ్య, ముమ్మడి కృష్ణారెడ్డి, గాదెపాక నాగరాజు, న్యాయవాది కోరే కిషన్, దేవత్పల్లి కొండల్, పాల వెంకన్న, చిలుకూరు భిక్షం, రుజునూరు వెంకట్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చంద్రమౌళి నువ్వు చంద్రమౌళి ఆయన నువ్వు ఎందుకు లేపుతున్నావు? ఆయన లేపని
ఓకే. కమలమ్మ, అది నరసమ్మ, సుగ్రీవులు. ఓకే. దాసరి భద్రమ్మ, సరే సరే దాసరి భద్రమ్మ. ఒకటి 3 ఓకే. నక్క నరసింహ, 4. నక్క నరసమ్మ, నక్క నరసమ్మ, నక్క నరసమ్మ. పల్లి నువ్వేనాయా? నేను కూడా చెప్తాడు ఊరి పేరు చెప్పు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ శంకర ఐ హాస్పిటల్కి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతోని మరొక బస్సు కూడా ఇక్కడ బయలుదేరి ఆపరేషన్కి వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే 5వ బస్సు బయలుదేరింది మండలం నుండి. ఈ సందర్భంగా మనము మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీంద్ర రెడ్డి గారితో మాట్లాడదాము. ఈ విధంగా పంపించడం ఏ విధంగా అనిపిస్తుంది, మన నాంపల్లి మండలం నుంచి ఇప్పటికి ఎంతమంది వెళ్ళిపోయారో వారి మాటలో తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి అందరికీ. ఈరోజు 4 బస్సులు కాకుండా 4 బస్సులు కంప్లీట్ అయింది. 5వ బస్సుగా ఇప్పటికి 159 మందికి సర్జరీస్ అయినాయి. ఒక 10 మందికి వివిధ కారణాల వల్ల వేరే జబ్బులు కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ మిగతా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి చేయలేదు. వాళ్ళకి మందులు వాడి ఈ నెలాఖరులోగా ఆ 10 మంది కూడా చేయిస్తాము. ఈ 159 ప్లస్ ఈరోజు ఒక 40 మంది వెళ్తున్నారు. ఇంకొకరు ఇద్దరు హైదరాబాద్ డైరెక్ట్గా అక్కడి నుంచే వస్తారు కాబట్టి ఈ రోజుతోటి 200 ఆపరేషన్ కంప్లీట్ కాబోతున్నాయి మండలం నుంచి. ఈ శంకర ఐ హాస్పిటల్ వారిచే ఈ ఆపరేషన్లు చేయించబడుతున్నారు. మన కోమటిరెడ్డి సుశీలమ్మ గారి ఫౌండేషన్ తరఫున ఫినిక్స్ వారి సంస్థ వారి సౌజన్యంతో ఈ యొక్క ఆపరేషన్ను మొత్తం కూడా శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ముందుండి వాళ్ళ ఆదేశానుసారం మేమందరం కూడా మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల యొక్క నాయకులం అందరం కూడా, కార్యకర్తలు, నాయకులు, రాజన్న అభిమానులు అందరం కూడా ముందుండి ఈ యొక్క ఎవరైతే కంటి శుక్లాల సంబంధించి ఎవరైతే ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి మా యొక్క సొంత ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ ఆ యొక్క శంకర ఐ ఫౌండేషన్ బస్సుల ద్వారా కానీ వీళ్ళను హైదరాబాద్ తరలించి అక్కడ సుశిక్షితులైన డాక్టర్లచే ఆపరేషన్ చేయించబడి వాళ్ళను తిరిగి ఇంటికి తీసుకొచ్చేదాకా కూడా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అహర్నిశలు కష్టపడి వాళ్ళని ఇంటికి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తూ ఎంతో పుణ్యం, ఎంతో రాజగోపాల్ రెడ్డి గారు ఇస్తున్న ఈ యొక్క అవకాశాన్ని మండలంలో ఉన్నట్టు మిగతా వారు కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని, ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అందరూ అన్ని గ్రామాల పక్షాన, మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, అభిమానుల పక్షాన కూడా మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఇవే కాకుండా రాబోయే కాలంలో ఈ యొక్క ఒక్క కంటి పరీక్షలే కాకుండా మిగతా కూడా హెల్త్ క్యాంపులు కూడా పెట్టడానికి ఈ యొక్క స్ఫూర్తితో రాజన్న మన యొక్క ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తారని మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మండలంలో ఉన్నటువంటి మొదటి విడతగా అందరికీ కూడా కంటి చూపు భాగ్యం కల్పించి మిగతా యొక్క ఆరోగ్య హెల్త్ విషయాలు కూడా మనందరం వాళ్ళకి ఒక మనోధైర్యం నింపి మిగతా వాళ్ళని కూడా అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ కంటి ఆపరేషన్ చేసే విధంగా మనందరం ప్లాన్ చేసుకొని ముందుకు ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడిపించి ఇది తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క మునుగోడును ఆదర్శ రోల్ మోడల్గా నిలిచి ఆ మునుగోడులో కూడా నాంపల్లి మండలాన్ని మొదటి వరుసలో నిలుపుతామని హామీ ఇస్తూ మొదటి వరుసలో నిలబెట్టి మనందరి నాయకుల యొక్క సహకారంతో, సీనియర్ లీడర్ యొక్క సహకారంతో, కార్యకర్తలు, అభిమానుల యొక్క అండతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మీ అందరి తరఫున మాటిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగించినందుకు అదేవిధంగా నాంపల్లి మండల మాజీ అధ్యక్షులు కుమ్ము భిక్షం గారితో మాట్లాడదాం. ఒకసారి వారి మాటలు కూడా తెలుసుకుందాము. ఈ కార్యక్రమము ఏ విధంగా దిగ్విజయం జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా రాజగోపాల్ రెడ్డి గారికి జననీ రాజనాలు పలుకుతున్నారు, ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్నగారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలకు అదనంగా
మన గౌరవ శాసనసభ్యులు మునుగోడు ముద్దుబిడ్డ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో జనాలలో ఈ కంటి చూపు అనేది చాలా ముఖ్యము. దాన్ని గమనించి ఈ ప్రాంతంలో అధికంగా పేదవారు ఉన్నారని గమనించి వారికి మంచి వైద్యం అందించాలని, కంటి చూపు ముఖ్యంగా కంటి చూపు ఉంటేనే ప్రతి ఒక్కరూ మనుగడ సాగే విధంగా ఉంటుంది కాబట్టి అది గమనించి ఒక పెద్ద క్యాంపు నిర్వహించి అక్కడ ఏదైతే ఆపరేషన్ ఎవరైతే అవసరం ఉందో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ఆపరేషన్ చేయుటకు ఇక్కడి నుంచే పైసా ఖర్చు లేకుండా వారిని ఈ ప్రాంత ప్రజలను హైదరాబాద్కు తీసుకెళ్ళి ఒక మెరుగైన కంటి పరీక్ష చేయించి అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర తీసుకుపోయే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రాంతం కానీ ఇక్కడ ఉన్న అణగారిన వర్గాలు కానీ గౌరవ శాసనసభ్యుల్ని మర్చిపోని విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి, ఇదే కాకుండా ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలతోటి ముందుకు పోవాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు ఈ ప్రాంతంతో మంచి అనుబంధం ఏర్పడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అన్నలు కోరుకున్న విధంగానే మండల ప్రజలకు ఇంకా మెరుగైన అవకాశాలు కలగాలని మేము కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మానవునిలో అన్ని అవయవాల కంటే కూడా కన్ను అనేది అతి ప్రధానం అని చెప్పేసి గుర్తించడము, అదేవిధంగా కంటి చూపు సమస్యతోని ఏ ఒక్కరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు బాధపడకూడదని చెప్పేసి ఆయన తన మాతృమూర్తి అయినటువంటి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి, అదేవిధంగా నాంపల్లి మండల పరిధిలో ఇప్పటికీ 5వ బస్సు బయలుదేరుతూ ఉన్నది. ఇంకా కూడా ముందుకొచ్చి ఎవరైనా ఉన్నట్టయితే వారి కోసం కూడా మళ్ళీ క్యాంపులు ఏర్పాటు చేస్తామని వారు ఇంతకుముందుకే ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. వాళ్ళకి నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెంటనే మీకు నచ్చింది తీసుకెళ్ళా ఏదో మా ఎమ్మెల్యే సార్ ఏదో ఇచ్చినారు అనుకుంటా చూసుకుంటాడు. ఇప్పుడు అలా అర్థంలో చూసుకుంటాడు, టైట్ లూజ్ అన్ని చూసుకుంటాడు, కలర్ కూడా చూసుకుంటాడు. ఇక్కడ అందరు డాక్టర్ చెప్పండి ఎవరెవరు ఇంకా ఫర్దర్ టెస్ట్ చేయాలి, ఫర్దర్ ట్రీట్మెంట్ కావాలి, ఫర్దర్ కన్సల్టెన్సీ కావాలి, ఆ లిస్ట్ రాసుకొని పెట్టుకొని వాళ్ళని చెక్ రాసుకొని తీసుకోవాలి ఒకరోజు. సురేష్ అన్న కూడా రమ్మనండి, ఎక్కడ ఉన్నారు అన్న ఒక నిమిషం. సూర్యాపేట జిల్లా రూరల్ పరిధి ఆత్మకూరు ఎస్ మండలం పరిధిలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలుర వసతి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కె నరసింహ పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా రూరల్ పరిధి ఆత్మకూరు ఎస్ మండలం పరిధిలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలుర వసతి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కె నరసింహ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను ఎంచుకొని గమ్యస్థానాన్ని సాధించే వరకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు మానసిక ఒత్తిడి లేకుండా ధైర్యంతో పరీక్షలు రాయాలన్నారు. విద్యార్థులు ఎప్పుడూ గమ్యం వైపు పయనిస్తూ ఉండాలని కోరారు. సైకాలజీ అనేది మనసు గురించి చెప్పే శాస్త్రం కాబట్టి మనసును కేంద్రీకరించి శ్రద్ధతో చదివితే మంచి మార్కులు వస్తాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు 60 బెడ్షీట్లు, ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్స్ అందించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ జి రవి, సిఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్, పోలీస్ బృందం పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను ఎంచుకొని విజయం. ఆత్మకూరు ఎస్ మండలం పరిధిలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్, అదేవిధంగా కస్తూరిబా హాస్టల్, అదేవిధంగా మోడల్ స్కూల్, ఇందులో చదువుకునేటువంటి విద్యార్థుల్లో ఎస్పెషల్లీ 21st నుంచి 10వ తరగతి పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థుల్లో పరీక్షలంటే భయం లేకుండా ఆత్మస్థైర్యంతో పరీక్షలను ఎదుర్కొనే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అండ్ అదేవిధంగా సూర్యాపేట రూరల్ సిఐ, ఆత్మకూరు SHO, అదేవిధంగా ఆత్మకూరు MRO గారి సమక్షంలో విద్యార్థులకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా వాళ్ళకు ఎగ్జామినేషన్ పర్పస్ కోసం పరీక్ష ప్యాడ్లని, వాళ్ళకు కావాల్సినటువంటి పరుపులు, సామాగ్రిని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి యాజ్ ఏ జిల్లా ఎస్పీగా మేము సూచించడం జరిగింది. పరీక్షలంటే భయాందోళన వద్దు. మీరు ఇన్ని రోజులు ఏదైతే ఈ సంవత్సరం కాలం పాటు మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలను మళ్ళీ మీరు రివిజన్ చేసుకొని ఎలాంటి భయం లేకుండా మీరు పరీక్షల్లో రాయండి. ఖచ్చితంగా మంచి మార్కులతోటి ఉత్తీర్ణులవుతారు. అదేవిధంగా 10వ తరగతి తర్వాత తీసుకోబోయేటువంటి ఇంటర్మీడియట్లో మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టులను తీసుకొని ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా, ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకోవడం జరిగింది. విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి 10వ తరగతి పరీక్షలను ఎదుర్కోబోయే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆల్ ద బెస్ట్ విషెస్ చెప్పడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో బూరుజుబావి నుండి వెల్మజాల వరకు దేవాదుల కాల్వ వెంట సోమవారం మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో బూరుజుబావి నుండి వెల్మజాల వరకు దేవాదుల కాల్వ వెంట సోమవారం మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూండాల మండలం రైతులకు దేవాదుల కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకునే పాపాన పోవడం లేదని, పంటలకు నీరు అందించడంలో ఆలేరు ఎమ్మెల్యే సైతం విఫలమయ్యారని అన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు MD ఖలీల్, మాజీ మార్కెట్ చైర్మన్ మువ్వాల శ్రీనివాస్, మహేశ్వరం, మహేందర్ రెడ్డి, సంగి బాలకృష్ణ, సంగి బాలకుమరయ్య, మండల మహిళా అధ్యక్షురాలు మమత, బొమ్మిరెడ్డి, మల్లారెడ్డి, కోలుకొండ రాములు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే పట్టుకోండి
గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నామో అటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెల్లమెల్లగా వ్యవసాయానికి అనేక పథకాలు అమలు చేసుకొని రైతులకు కడుపు నిండా వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి అన్ని తీర్ల ఆదుకున్న కారణంగానే గత సంవత్సరం వరకు రైతుల్లో కొంత వారి ముఖాల్లో ఆనందం చూడగలిగాం. కొంచెం ఇప్పుడిప్పుడే తెలివి వచ్చిన సందర్భంలోనే మన చేతుల మన కన్ను పొడుచుకున్నట్టే ఈ గత ప్రభుత్వాన్ని పడగొట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నాం. అనేక మోసపూరిత వాగ్దానాలు. కరెంట్ ఇంతకంటే మంచిగా ఇస్తాం, రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తాం, నీళ్లు ఇంతకంటే బాగా ఇస్తాం, ఆడవాళ్ళకి 25,500 ఇస్తాం, ముసలోళ్ళకు 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తాం. ఇగో ఇటువంటి మోసపూరిత వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మన ఏలుతోటే మన కన్నును ఒడిపించింది అనేది ఇలా ప్రత్యక్షంగా రుజువైతా ఉంది. 6 ఎకరాలు నాటు పెడితే 5 ఎకరాలు ఎండిపోయింది. ఆ రైతు గోస, కన్నీటి గోస చూస్తే నిజంగా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాకు నవాబ్పేట కాలువ, ఆ రిజర్వాయర్ నుండి కాలువ వచ్చేది. ఆ కాలువ ద్వారా మేము పంటలు పండించుకున్నాం. ఏటిలాగానే ప్రతి సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినట్టే ఈసారి కూడా మాకు ఆ నీళ్ళు వస్తాయి, మేము పంటలు పండించుకుంటామని చెప్పి దాదాపు 2.5 లక్షలు ఖర్చు పెట్టి నేను 7 ఎకరాలు నాటు పెట్టినా మొత్తం ఎండిపోయింది అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. అసలు ఒక్క మాట మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎట్లయితే దేవాదుల ద్వారా మరి అక్కడ మోటార్లు ఆన్ చేసుకొని గతంలో నవాబ్పేట రిజర్వాయర్కి నీళ్లు తరలించుకొని రిజర్వాయర్ గేట్లు ఎత్తి మన మండలాన్ని సస్యశ్యామలం చేయడం కోసం 2017 నుంచి వరుసగా చెరువులు, కుంటలు నింపుకుంటూ వచ్చాం. మన మండలంలో 44 చెరువులు, కుంటలు అన్నీ కలిపితే 44 నీటి వనరులను మనం మంచిగా నింపుకోగలిగినాం. బ్రహ్మాండంగా పంటలు కూడా పండించుకోగలిగినాం. ఈరోజు మరి ఏకాఏకి ఒకేసారి నీళ్లు నిలిపేయడం వల్ల తెలియని రైతులు, కష్టించే రైతులు గతంలో ఎట్లయితే 6 ఎకరాలు 7 ఎకరాలు సేద్యం చేసుకున్నారో నీళ్లున్నాయనే భరోసాతోని ఇప్పుడు కూడా అదే సాగు చేసుకుంటూ వచ్చినారు. ఈరోజు ఒక్కసారే కాలువలో నీళ్లు రాకపోవడం వల్ల రైతులు గోసపడతా ఉన్నారు. మళ్ళు ఎండిపోయినాయి. రైతుల కళ్ళల్లో నీళ్లు కనిపిస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మేము బయలుదేరినప్పుడు అక్కడ బురుజుబావి రైతులు, అనంతారం రైతులు ఒకటే ఏడుస్తూ ఉన్నారు. మా పొలాల్లోకి వచ్చి ఒక్కసారి చూడండి అంటున్నారు. నేను రైతులకు క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే 1-2 పొలాలు చూడగలిగినాం, మిగతా పొలాల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే రైతుల పొలాలు. తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డ్స్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచ్చెర్ల విజయ్ గౌడ్కు అవార్డు, నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత విజయ్ మాట్లాడారు. తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డ్స్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచ్చెర్ల విజయ్ గౌడ్కు అవార్డు, నగదుకు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ 2024 ఆగస్టు 19న నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా చిత్రాలకు గాను బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డు దక్కిందని, ఈ అవార్డును గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడంతో చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలోనూ పలు ఉత్తమ అవార్డులు అందుకొని అందరి ప్రశంసలు పొందడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి
తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా ఉత్తమ చిత్రాలు తనకు గుర్తింపును తెచ్చాయని ఈ అవార్డు రావడం మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, సంఘాలు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా పాల ఉత్పత్తి జరిగేది ఈ నియోజకవర్గమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలకు బోనస్ ఇవ్వకుండా ఉన్న పాల రేట్లను తగ్గించిందని, తక్షణమే పాడి రైతులకు బకాయిలు చెల్లించి సబ్సిడీతో పశువులకు దానా బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, జిల్లా కౌన్సిలర్ మెంబర్ బోగా శ్రీనివాస్, వడ్డేమాన్ నరేందర్, అంకిరెడ్డి, శ్రీనివాస్, పూల హనుమంతు, మాసాపేట రాజు, సురేష్, తోట మల్లయ్య, తునికి దశరథ, సుంకరి సృజన్, కల్లెం రాజు, జాలపు సుఖేందర్ రెడ్డి, పత్తి రాములు, కత్తుల శంకర్, మిట్టపల్లి భాస్కర్, బైరి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మదర్ డైరీ ఆస్తులను, మదర్ డైరీ ఆస్తులను, విజయ డైరీ ఆస్తులను అమ్మినా కూడా అవి రైతులకే పంచాలన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నాము. అప్పులను చూపెట్టుకుంటూ ప్రజలను, పాడి రైతులను మోసం చేస్తున్నారు. ఎండిన పంటలు కూడా ఇప్పుడు 40,000 ఎకరానికి 40,000 రూపాయలు అందించాలని బీజేపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తహసీల్దార్ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అరచేతిలో వైకుంఠం చూపించి అనేక హామీలు ఇచ్చి ఇవాళ అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కినాక ప్రభుత్వం ఎక్కిన వెంటనే వారం రోజులలోనే గండి కొట్టింది. ఎవరికైనా అంటే పాడి పరిశ్రమకు. ప్రభుత్వం ఏర్పడిన ఎండడే 12 రూపాయలు ధర తగ్గించి ఇవాళ పాల బకాయి వాళ్ళకు గండి కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇదే ఆలేరు నియోజకవర్గానికి మరి పూర్తిగా మన జిల్లా మొత్తం కూడా నీటి ఎదడ లేని ప్రాంతం. పూర్తిగా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పాడి పరిశ్రమ నమ్ముకొని
వ్యవసాయమో అర్ధెకరమో ఎకరమో పండించుకుంటూ పాడి పరిశ్రమ పెట్టుకొని సాగిస్తారు. మరి ఇవాళ ఇదే జిల్లాకు మరి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలే గారు మరి గతంలో 20 ఏళ్ళు నేను పాల చైర్మన్ చేసిన అని చెప్తాడు. ఎక్కడ పోయిందయ్యా చైర్మన్ గారు, ఎక్కడ పోయారు ఎమ్మెల్యే గారు? నీ చెవులు మూగబోతున్నాయా, నీ కళ్ళు మూగబోతున్నాయా? మరి ఆ రోజు అధికారంలో రాకముందుకు అనేక హామీలు ఇచ్చి, అనేక రంగురంగుల హామీలు ఇచ్చి ప్రతి గ్రామంలో తిరిగి మరి ఇలా పాడి పరిశ్రమను ఎందుకు మూలపడేస్తున్నావు? మరి చెప్పాలి మరి ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే. మరి కాంగ్రెస్ నాయకులరా, మీ దగ్గరే 12-13 రూపాయలు పాల ధర తగ్గించారు, తక్షణమే 12-10 రూపాయలు మరి పెంచాలి. అదే కాకుండా ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. మరి ఇలా కేవలం ఓన్లీ సన్నోట్లకు ఇచ్చి సన్నైనొక్కడు కాదురా సన్నాసులారా, ఇకనైనా అన్ని పంటలకు ఏ రకంగా అయితే 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారో అన్ని పంట భారత్ మాతాకి రైతు లేనిదే, రైతు లేనిదే. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చిన్న కొండూరు పోయేదారిలో సీతారామచంద్రస్వామి దేవస్థానం నూతన కార్యవర్గం సోమవారం ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో దేవాలయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, చైర్మన్, ధర్మకర్తలను ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మకర్తలుగా కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, గుర్రం వెంకటేశం, వరకాల వెన్నెల రవిగౌడ్, తూర్పునుటి నరసింహలను బ్రహ్మశ్రీ పెద్ది సుధాకర్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అనంతరం బొబ్బిళ్ల మురళి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చిన్న కొండూరు పోయేదారిలో సీతారామచంద్రస్వామి దేవస్థానం నూతన కార్యవర్గం సోమవారం ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో దేవాలయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, చైర్మన్, ధర్మకర్తలను ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మకర్తలుగా కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, గుర్రం వెంకటేశం, వరకాల వెన్నెల రవిగౌడ్, తూర్పుంటే నరసింహను బ్రహ్మశ్రీ పెద్ది సుధాకర్ శర్మ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అనంతరం బొబ్బిళ్ల మురళి మాట్లాడుతూ, గౌరవం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాపై నమ్మకంతో ఈ యొక్క దేవాలయ చైర్మన్ మరియు పాలక మండలి ఎన్నిక చేయడంలో సహకరించినందున మరింత బాధ్యతతో దేవాలయ అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా చౌటుప్పల్ ప్రాంత వివిధ రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, పుర ప్రముఖులు దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పురపాలక మాజీ చైర్మన్ వెంకటరెడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి పబ్రాజు గౌడ్, మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు సురివి నరసింహగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్, మోదాల రమేష్ గౌడ్, బడుగు మాణిక్యం, మాజీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, చౌటుప్పల్ పారిశ్రామిక మంచిగంటి భాస్కర్ గుప్తా, సోమవారపు సత్తయ్య గుప్తా, నాంపల్లి శ్రీనివాసులు, ముత్యాల గోపాల్ రెడ్డి, విజయ్, అరుణ, బాలకృష్ణ గౌడ్, సత్యనారాయణ గౌడ్, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పెద్ది సుధాకర్ శర్మ, కిషోర్ శర్మ, ఒడుగు రమేష్ గౌడ్, మూనుకుంట్ల జంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్
మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల కష్టాలు తెలుసుకోకుండా పంటలకు నీళ్లు సక్రమంగా ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆరుట్ల లక్ష్మీప్రసాద్, ఏసీ రెడ్డి, మహేందర్ రెడ్డి, జూకంటి శ్రీకాంత్, పత్తి వెంకటేష్, పంతం కృష్ణ, కుండే సంపత్, పాషికంటి శ్రీనివాస్, చింతకింది మురళి, జూకంటి ఉప్పలయ్య, సారాబు సంతోష్, దయ్యాల సంపత్, జల్లి నరసింహులు, బింగి రవి, ఎండి ఫయోజ్, బేజాడి మధు, జూకంటి పెద్ద ఉపలయ్య, పూల శ్రవణ్, జింకల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అసెంబ్లీ స్టార్ట్ కాగానే మరి మా మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు మాజీ మరి ఆయన లేచి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మరి గుర్తు చేస్తూ ఆయన కనీసం మాట్లాడుతూ మైక్ కట్ చేస్తే ఈ సభ అందరిది, మరి అందరం ఎన్నుకుంటేనే మీరు అక్కడ ఉన్నారు, మన అందరి సభ కాబట్టి అందరం మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నంత మాత్రాన ఆయనను కావాలని మరి ఆయన అన్న మాటను కూడా ప్లే చేయకుండా ఆయన స్పీకర్ను మరి అసభ్యకంగా మాట్లాడినని చెప్పి సస్పెండ్ చేస్తూ మరి బయటికి పంపించడం జరిగింది. మరి ఆ బయటికి పంపించి మరి అసెంబ్లీలో చెప్పినా మరి ప్రతిపక్ష పార్టీగా మరి నిరసన తెలియజేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెసు మరి గుండాలు, కాంగ్రెసు అరాచక పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి వారి బృందము మరి వారిని సస్పెండ్ ఎత్తివేయకుండా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా నడిపిస్తున్నారు, సిగ్గు లేకుండా. మరి అది కాలేజ్ గొంతు నొక్కి సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఆ సస్పెండ్ ఎత్తివేయాలని ఈరోజు మరి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు గుంతకుంట్ల జగదీశ్వర్ రెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడుతుండగా కాంగ్రెస్ నాయకులు పదే పదే అడ్డు తగులుతూ కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను వారించకుండా వారి ప్రసంగానికి అడ్డుపడతా ఉంటే వారు ఏమన్నారంటే, ప్రజలు అందరినీ మనను శాసనసభ్యులను ఎన్నుకొని సభకు పంపించి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి సమస్యలు మాట్లాడుతూ ఉంటే అడ్డు తగులుతూ ఉన్నారు, వాళ్ళని నివారించకుండా నా నోరు నొక్కుతూ ఉన్నారని స్పీకర్ గారిని అందరూ ఎన్నుకుంటే మీరు అక్కడ కూర్చున్నారనే మాట అన్నారు తప్ప వారి స్పీకర్ గారిని ఏరే ఉద్దేశంతో స్పీకర్ అనే వారికి కులాలు, మతాలు ఉండవు. శాసనసభ అధ్యక్షుడు అంటే అందరికీ సమానంగా, న్యాయంగా సభ్యులందరికీ అవకాశం ఇవ్వాలి. సభ్యులందరి హక్కులను నిర్వర్తించే విధంగా ప్రవర్తించాలని వారు సూచించారే తప్ప దాన్ని బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం స్పీకర్ గారిని కలిసి సీసీ ఫుటేజ్ ఇవ్వండి, మా సభ్యుడు ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమాపణ కూడా చెప్తామని కూడా చెప్పినా కూడా వినకుండా సభను మొత్తం వాయిదా వేసి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఢిల్లీ నుండి డైరెక్షన్ తీసుకొని వారిని సస్పెండ్ చేయాల పక్షాన ఈ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. అదేవిధంగా అక్రమంగా సస్పెండ్ చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి వారిని సభలోకి ఆహ్వానించి ప్రజా సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా రైతులు
సోమవారం స్థానిక టీఎన్జీఓ భవన్లో భువనగిరిలో బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణానికి ఈ బడ్జెట్ సమావేశాల్లో 500 కోట్లు కేటాయించాలని కోరుతూ సోమవారం సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరగగా ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండులు మాట్లాడారు. సోమవారం స్థానిక టీఎన్జీఓ భవన్లో భువనగిరిలో బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణానికి ఈ బడ్జెట్ సమావేశాల్లో 500 కోట్లు కేటాయించాలని కోరుతూ సోమవారం సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరగగా ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 మండలాలు 1.88 లక్షల ఎకరాల భూమికి సాగునీటి అందించే అత్యంత కీలకమైన బస్వాపురం ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని అన్నారు. 500 కోట్ల రూపాయల కేటాయిస్తే బస్వాపురం ప్రాజెక్టులో ముప్పుకు గురవుతున్న తిమ్మాపురం, లప్పానాయక్ తండా, చౌకల తండా గ్రామ ప్రజలకు ఇండ్లకు, భూములకు పరిహారంతో పాటు నూతన గ్రామాల నిర్మాణం కూడా పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బస్వాపురం ప్రాజెక్టు పరిధిలోని శాసనసభ్యులు కూడా నిధులు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ తక్షణము 500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, నిర్వాసితులను ఆదుకోవాలని, ఒక టీఎంసీ నీళ్లు తీసుకురావాలని తీర్మానం ప్రవేశపెట్టగా ఇంకా ఈ సమావేశంలో మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు, మాజీ సర్పంచులు కొండస్వామి, ఎదునూరు మల్లేశం, మాజీ ఉప సర్పంచ్ ఎడ్ల సుదర్శన్ రెడ్డి, సిపిఎం పట్టణ కార్యదర్శి మాయా కృష్ణ, ప్రజా సంఘాల నాయకులు కొండ అశోక్, గంధమల్ల మాతయ్య, మాట ఎల్లయ్య, వడ్డెబోయిన వెంకటేష్, రాపల్లి వెంకటేష్, శీలం స్వామి, నకరేకంటి బాలయ్య, ఐలయ్య, ఎడ్ల నారాయణ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో 19 నాడు ప్రవేశపెట్టే బడ్జెట్లో అత్యంత కీలకమైన బస్వాపురం ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు కీలకమైన ప్రాజెక్టు బస్వాపురం ప్రాజెక్టు. గత పాలకులు బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలు కావస్తున్న ఈ ప్రాజెక్టు నేటికి కూడా పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలనే ఏదైతే పూర్తి చేయవలసిన ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేస్తామని చెప్పారు. కానీ గత బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ వరకు సరైన నిధులు కేటాయించలేదు. ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. కానీ బస్వాపురం ప్రాజెక్టు కేవలం 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ముంపు గ్రామాలైన ఏదైతే తిమ్మాపురం కానీ, లప్పనాయక్ తండ కానీ, చౌకల తండ కానీ ఆ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి కాలువలు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే 500 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, చాలా పెద్ద ఎత్తున ఎండలు కొట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. బస్వాపురంలో ఉన్న కాస్త నీళ్లు కిందికి పోయినాయి. ఒక టీఎంసీ నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తక్షణం తీసుకొస్తే రైతులు వేసిన పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పొలాలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వము ఇప్పటికైనా మల్లన్న సాగర్ నుంచి ఒక టీఎంసీ నీళ్లు వదిలితే ఈ పంటలు కోత దశకు వచ్చినాయి, పొట్ట దశలు ఉన్నాయి. అందుకనే రైతాంగాన్ని ఆదుకోవాలి, సాగునీరు అందించాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే రానున్న కాలంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతాం. లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో 6వ రోజు లయన్ కర్నాటి రమేష్, మెయిన్ క్లబ్ మిరాల్గూడ వారి దాతృత్వంతో కీర్తిశేషులు కర్నాటి చిన్నలింగయ్య జ్ఞాపకార్థం, ఆవుల పిచ్చయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆవుల సైదులు కుటుంబ సభ్యుల దాతృత్వంతో సిజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ నుండి గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. లయన్ కోడే సతీష్ మాట్లాడారు.
లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ సహకారంతో 6వ రోజు లయన్ కర్నాటి రమేష్ మెయిన్ క్లబ్ మిర్యాలగూడ వారి దాతృత్వంతో కీర్తిశేషులు కర్నాటి చినలింగయ్య జ్ఞాపకార్థం, ఆవుల పిచ్చయ్య జ్ఞాపకార్థం, వారి కుమారుడు ఆవుల సైదులు కుటుంబ సభ్యుల దాతృత్వంతో CJSS దివ్యాంగ క్లబ్ నుండి గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. లయన్ కోడే సతీష్ మాట్లాడుతూ ఈ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి రావడం జరుగుతుందని, వీరికి మధ్యాహ్న భోజనం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ మరియు మిల్లర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. ఈ కార్యక్రమం చిలుకూరి రామకృష్ణ, లయన్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు యనగండ్ల లింగయ్య, ట్రెజరర్ బిఎం నాయుడు, లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు ముక్కాపాటి వెంకటేశ్వరరావు, లయన్ లీడర్లు కోలా సైదులు, సింగు రాంబాబు, క్యామ వెంకటేశ్వర్లు, కర్రా రామరెడ్డి, సామ శ్రీనివాస్, గట్టు వెంకటేశ్వర్లు, శంకర్ రెడ్డి, మిట్టపల్లి విజయభాస్కర్రావు, ముత్యాల లక్ష్మీనారాయణ, కొండూరు పరమేశ్వర్, చల్లా వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ ఆల్ లయన్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఈరోజు 6వ రోజు మన ప్రభుత్వ గ్రంథాలయంలో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మిర్యాలగూడ రైస్ మిల్లర్ అసోసియేషన్ నుంచి, రైస్ క్లబ్ నుంచి రోజు నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు కర్నాటి లింగయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కర్నాటి ప్రభాకర్, కర్నాటి లక్ష్మీనారాయణ, కర్నాటి శ్రీనివాస్, కర్నాటి రమేష్ గారు వారి దాతృత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఆవుల పిచ్చయ్య గారి జ్ఞాపకార్థం వారి అబ్బాయి ఆవుల సైదులు కుటుంబ సభ్యులు ఇచ్చి దాతృత్వం వహించడం జరిగింది. వారికి భగవంతుడు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. మిర్యాలగూడ పట్టణానికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మరి మన మిర్యాలగూడ గ్రంథాలయంలో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు. దాన్ని గమనించిన మన ప్రీతమ నాయకులు భక్తుల లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మన మిల్లర్స్ అసోసియేషన్ రమేష్ గారు, అదేవిధంగా ముక్కపాటేశ్వరరావు గారు, ఈ 5 క్లబ్లు కలిసి కూడా దిగ్విజయంగా ఈ రోజుకి 6వ రోజు జరిగింది. మరి ఖర్చు వచ్చేసేసి గతంలో మేము మన గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపుగా 762 రోజులు 3,000 రూపాయల కార్యక్రమం చేసినాం. అక్కడ ఏంటంటే విలేజ్ నుంచి వచ్చేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి 60-70 నుంచి 150 మంది ఉంటారు కాబట్టి ఆ 3,000 జరిగిపోయినాయి. మరి ఇక్కడ అదనంగా 200 నుంచి 300 దాకా ఉంటున్నారు. మరి పిల్లలు కూడా పెద్ద పిల్లలు కాబట్టి కొంత ఖర్చు ఎక్కువైంది. దాన్ని అర్థం చేసుకొని దాతలు 2 వచ్చినా 3 వచ్చినా కానీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 3,000 కాంచి మీరు ఎక్కువ ఇచ్చినా కానీ ఎలాంటి అభ్యంతరం లేదు. 3,000కి తగ్గకుండా ఇచ్చి మరి పిల్లల ఆకలి తీర్చాలి. అదేవిధంగా మరి ఇవాళ ముఖ్య అతిథులు మరి మా కోట సతీష్ గారు మరి ఇన్కమింగ్ గవర్నర్గా మరి ఆల్రెడీ మేము ప్రకటించాము, మరి అవుతారని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మరి మన మిర్యాలగూడలో అందరికీ తెలిసిన ప్రముఖులు కర్నాటి రమేష్ గారు, తండ్రి గారు చిన్న లింగయ్య గారు, మరి కర్నాటి ప్రభాకర్ గారు, కర్నాటి లక్ష్మీనారాయణ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులు దాతృత్వం వహించడం జరిగింది. అదేవిధంగా ఆవుల సైదులు వాళ్ళ నాన్నగారు పిచ్చయ్య గారి కుటుంబం నుంచి కూడా దాతృత్వం వహించింది. వీరందరూ కూడా దాతృత్వం వహించి మిర్యాలగూడకి మంచి పేరు రావాలి, ఆ మంచి పేర్లు మనవడానికి కోరుకుంటూ లాంగ్ లీవ్లు అయినాయి. మిర్యాలగూడ పట్టణంలో గ్రంథాలయంలో 6వ రోజు ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి కర్నాటి చిన్నలింగయ్య గారు వారి జ్ఞాపకార్థం మరి కర్నాటి రమేష్ గారి వారి కుటుంబ సభ్యులు దాతృత్వం వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఆవుల పిచ్చయ్య గారి జ్ఞాపకార్థం మరి ఆవుల సైదులు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలంతా కూడా జాగ్రత్తగా చదువుకొని మరి ఉన్నటువంటి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు కానివ్వండి, మరి ఇక్కడ లైన్ లీడర్స్ కానివ్వండి, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సోమవారం కొప్పోలు క్రాంతి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అఖిల భారత యాదవ మహాసభ గుర్రంపోడు మండల సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ పాల్గొని మాట్లాడారు. సోమవారం కొప్పోలు క్రాంతి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అఖిల భారత యాదవ మహాసభ గుర్రంపోడు మండల సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ పాల్గొని మాట్లాడుతూ, జనాభాలో అత్యధిక శాతం ఉన్న
యాదవులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ తర్వాత వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక శాతం సీట్లు గెలుచుకునే విధంగా ప్రతి గ్రామంలోని యాదవులు కృషి చేయాలని అన్నారు. ఎక్కువ జనాభా కలిగి ఉన్న యాదవులు కలిసికట్టుగా ఉండి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులను గెలిపించుకొని చట్టసభలోకి తీసుకెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లోడంగి గోవర్ధన్, సుధాకర్, ఎల్వి యాదవ్, గుర్రంపోడు మండల యాదవ సంఘం నాయకులు వజ్జ ధనుంజయ, జాల చిన్న సత్తయ్య, ఆవుల వెంకన్న, జాల మల్లేష్, జాల పెద్ద సత్తయ్య, ఆవుల వెంకన్న, కె వెంకటేశ్వర్లు, తగుళ్ల యాదయ్య, దోటి చంద్రయ్య, చంద్రమౌళి, జక్కుల భాస్కర్, సింగం ప్రవీణ్, పురుషోత్తం, వివిధ గ్రామాల యాదవులు తదితరులు పాల్గొన్నారు. అన్ని పార్టీల్లో ఉన్నాయి. అన్ని పార్టీల్లో కూడా మనకు రాజకీయంగా ఎదగకుండా కావడానికి మనల్ని సమస్య తయారు చేసి మనం గిట్టకుండా మన దాకా మనకి పంచాయతీలు పెట్టి మనకు ఏ రకమైనటువంటి చిన్న స్థాయి నుంచి కూడా పాత్ర పోషించాలి. ఈ సర్పంచులు 4 సర్పంచులతో 4 ఎంపీటీసీలతో తర్వాత ఏదో చిన్న వార్డు మెంబర్లతో సరిపెట్టుకుంటే మన జాతి ఏడ ఉండాలో ఎంత దూరం ఉండాలో మనల్ని అంతే దూరం ఉంచుతూ ఉన్నారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఏ ప్రభుత్వం కానీ. ఇవాళ ప్రభుత్వాలలో మన పాత్ర ఎంత, ఏ ప్రభుత్వంలో మనకున్న ఉనికి ఎంత, మనకున్న నాయకత్వం ఏం చేస్తున్నాం, మనకున్న నాయకత్వం ఏది. ఇవాళ జిల్లాకు పోతే మనకు ఎవరు దిక్కు, రాష్ట్రానికి పోతే మనకు ఎవరు దిక్కు. ఇంత పెద్ద లక్షల కుటుంబాలు ఉన్నటువంటి మన యాదవ జాతిలో మనకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ ఉన్నటువంటి యాదవుల సంఖ్య ఎంత, రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవుల సంఖ్య ఎంత. లాస్ట్కు మన పరిస్థితి చాలా హీనమైన దీనస్థితికి వచ్చేసి ఒక్క ఎమ్మెల్యేకు దిగజారిపోయాం మనం. అది మరి మన తప్ప, రాజకీయ నాయకులు ఆ పార్టీ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా? మోసం కాకుండా మనం తెలివిగా లేకపోవడం జరుగుతుందా? ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా ఏ పార్టీ లీడరైనా ఏ ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైనా సరే మన పిలిచి పదవులు ఇవ్వరు. ఫలానానే యాదవ్ నువ్వు రాయానికి పదవి ఇస్తామని చెప్పి మనకి ఎవరు ఇవ్వరు. ఎక్కడనైతే బలంగా మనం ఉంటామో, మనమ్మడి క్యాడర్ ఉంటుందో, మనమ్మడి మన జాతి ఉంటుందో అప్పుడు మనకు కొంత గుర్తింపు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మనకి ఏది లేకుండా నేను తెలివికల్లోని నాకు అన్నీ తెలుసు, నాకు చాలా నిమ్మలంగానే బతుకుతున్నా, నా పిల్లలు హైదరాబాద్లో చదువుతూ ఉన్నారు, నాకు కారు ఉన్నది, తర్వాత యాక్టివ్ ఉన్నా, నన్ను అందరూ కావాలి, అది కాదు. అది మన సామాన్యమైనటువంటి అందరికి ఉన్నటువంటి ఇది కాదు. మనకున్నటువంటి చదువుకొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి. మనకున్న సాధక పరగలేదు, మన జాతికి ఉన్న అనేక సామాజిక ఆర్థిక అనేక విషయాల మీద ఎంత వెనుకబడి ఉన్నాం. మన పొజిషన్ ఎక్కడ ఉన్నాం ఇప్పుడు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన సమస్యలు ఏంటి మనకి. నాంపల్లి మండల ప్రజల కొరకు మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శ్రీ విజయదుర్గ హాస్పిటల్ను మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని, మెరుగైన వైద్య సేవలతో పాటు మా వద్ద అంబులెన్స్ సౌకర్యం కలదని, అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య చికిత్స కోసం రోగులను పట్టణ కేంద్రాలకు తరలించడానికి ఈ అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విజయదుర్గ ఆసుపత్రి వారు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడారు. నాంపల్లి మండల ప్రజల కొరకు మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శ్రీ విజయదుర్గ హాస్పిటల్ను మండల ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని, మెరుగైన వైద్య సేవలతో పాటు మా వద్ద అంబులెన్స్ సౌకర్యం కలదని, అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య చికిత్స కోసం రోగులను పట్టణ కేంద్రాలకు తరలించడానికి ఈ అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విజయదుర్గ ఆసుపత్రి వారు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, విజయదుర్గ హాస్పిటల్ నందు రోగుల సౌకర్యార్థం రక్త పరీక్షలు నిర్వహించడానికి ల్యాబ్ సౌకర్యంతో పాటు ఈసీజీ, ఎక్స్రే, మందుల షాపు వసతి కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కోమటిరెడ్డి అవినయ్ రెడ్డి, కుమారస్వామి, రమేష్, మహేష్, వంశీ, చాంద్ పాషా, కళ్యాణ్, డాక్టర్లు రాజశేఖర్, టి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. శుభలక్ష్మికం ఘనం నిశాచరో లక్ష్మి అభివృద్ధికం ఘనం. చీటోని ఖాళీ తీసుకొచ్చిందా?
అన్ని మూడు ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతి ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభం చేయబడినటువంటి విజయదుర్గ హాస్పిటల్ నందు ఉన్నాము. ఇక్కడ డాక్టర్ రాజశేఖర్తో మాట్లాడదాము. ఈ హాస్పిటల్లో ఏ రకమైన సదుపాయాలు కల్పిస్తున్నారు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఏ రకమైన వైద్య సేవలు అందిస్తారు, వారి మాటల్లో తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి. నాంపల్లి ప్రజలకు కూడా నమస్కారం అందరికీ. మా దగ్గర ఏంటంటే ఆల్రెడీ నాంపల్లిలో ఒక బ్రాంచ్ ఉంది, శ్రీ విజయదుర్గ హాస్పిటల్ అని. అదే బ్రాంచ్ మళ్ళీ ఇక్కడ పెడుతున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల మెరుగైన వైద్యానికి హాస్పిటల్ కానీ అట్లాంటి డాక్టర్లు కానీ ఎవరు లేక మేము ఒక మెరుగైన వైద్యం అందించడానికి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ బ్రాంచ్ పెట్టాము. ఇక్కడ మా దగ్గర అన్ని సౌకర్యాలు అన్నీ ఉంటాయి. పాము కాటు కానీ, లేకపోతే షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే ప్లేట్లెట్స్ పడిపోయినా, లేకపోతే చెట్ల మందులు తాగి వచ్చిన విషయం ఉంటాయి కదా, దాని అన్నిటికీ సౌకర్యం, అన్నిటికీ వైద్యం ఉంటుంది. దానికి మించిన ఏమైనా సీరియస్నెస్ అట్లా ఏమైనా అనిపిస్తే ఇక్కడ నుంచి మనకి అంబులెన్స్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం మెయిన్ బ్రాంచ్కి పంపిస్తాం. 24/7 ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది హాస్పిటల్. ఇది సౌకర్యం కలదు. ఇక్కడ ఇంకేమైనా సౌకర్యాలు ఉన్నాయి? ఎక్స్రే, ఈసీజీ ఆ టైప్ ఏమేమి ఉన్నాయి చెప్పు. మన దగ్గర ఏంటంటే ల్యాబ్ ఉంది, ఫార్మసీ ఉంది, తర్వాత ఎక్స్రే ఉంది, తర్వాత ఈసీజీ అట్లాంటి గుండెకి సంబంధించిన ఈసీజీ ఉంది. తర్వాత ల్యాబ్లో కూడా అన్ని థైరాయిడ్ కానీ, ల్యాబ్లో రక్త పరీక్ష అన్నీ ఉన్నాయి మన దగ్గర. అన్నీ ఇక్కడే అవుతాయి, బయటికి పంపించాల్సిన అవసరం లేదు. అన్నీ మన దగ్గర, మిషన్స్ కూడా అన్నీ మన దగ్గర ఉన్నాయి. సక్షన్ మిషన్ కూడా ఉంటుంది, అంటే ఏదైనా కడుపులో విషయం ఉన్నా దాన్ని తీయడానికి కూడా సపరేట్ మిషన్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇంకా అంతకుమించి ఇంక వెంటిలేటర్ అట్లాంటివి ఏమైనా సదుపాయాలు కావాలంటే మన మెయిన్ బ్రాంచ్ షిఫ్ట్ చేసుకుంటాం. మన అంబులెన్స్ ఉంది కాబట్టి అంబులెన్స్నే పంపిస్తాం. సో ఇక్కడ ఇది మారుమూల ప్రాంతం కదా సార్, గ్రామీణ ప్రాంతము. మీరు కార్పొరేట్ వైద్యంతో పాటు ఇక్కడ ఫీజుల విధానం కూడా కార్పొరేట్ రేంజ్లోనే ఉంటుందా, లేకపోతే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది? లేదండి, అట్లే ఉండదు. మనం పేషెంట్ బట్టి అట్లే ఉండదు. వాళ్ళకి తగ్గట్టుగానే అనుకూలంగానే చార్జెస్ లాగానే అట్లా తక్కువలోనే ఉంటుంది. అట్లా కార్పొరేట్ అట్లా ఏమి ఉండదు. మన నాంపల్లి పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మనం ఇట్లా పెట్టాము. థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్న విధంగానే ఇక్కడ మారుమూలంలో ఉన్నటువంటి ఈ నాంపల్లి మండల ప్రజలకు అత్యవసర సమయాల్లో మంచి ఆధునిక వైద్య పరికరాలతోని వారికి మెరుగైన చికిత్సను అందించాలని మేము కూడా కోరుకుంటూ O2 స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. లేదు, మన హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నామంట ఒక బ్రాంచ్. మన ఆల్రెడీ నాంపల్లిలో ఉంది, సేమ్ విజయదుర్గ హాస్పిటల్ అని. కొత్తగా ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఇక్కడ అందుబాటులో హాస్పిటల్ లేదని ఆలోచనతో ఇక్కడ పెట్టామన్నమాట. మీకు కానీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చెప్పండి, అక్కడ అన్నీ జరుగుతాయి. ఈసీజీ, గుండె పరీక్ష కానీ, ఎక్స్రే కానీ, ల్యాబ్ల పరీక్ష, రక్త పరీక్షలు కానీ అన్నీ ఉంటాయి. ఇంకా మనం ట్రీట్మెంట్ ఏంటంటే పాము కాటు కానీ, లేకపోతే విషం ఏదైనా ఫుడ్ పాయిజన్ లాగా అంటారు,
లేకపోతే మందుకి కొట్టే చెట్లకు కొట్టేటి మందులు ఉంటాయి కదా, అవి తాగినా మనం అంతా మంచిగా చేస్తాము. ఇది కూడా నాంపల్లి బ్రాంచ్ అన్నట్టు, అంటే అన్నీ అక్కడ ఎక్కడ ఏమవుతున్నాయో అన్నీ ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతుంది నిజంగానే పెద్ద హాస్పిటల్ పోవాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి మనకి అంబులెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ త్వరలో జరగనున్న 10 పరీక్షలకు హాజరు కానున్న చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఆసరా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి వెంకటరెడ్డితో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. త్వరలో జరగనున్న 10 పరీక్షలకు హాజరు కానున్న చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఆసరా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి వెంకటరెడ్డితో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతిలో సాధించే మార్కులు భవిష్యత్తుకు ఎంతో కీలకమని, విద్యార్థులు నిరంతరం కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు డి స్వామి, ఏ నాగయ్య, ఎస్కే లతీఫ్, ఎస్ సైదులు, పి కృష్ణమూర్తి, శివసాయి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో వార్షిక దినోత్సవాన్ని వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ ఎండి రహీం హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ వార్షిక దినోత్సవాన్ని వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా అడ్వకేట్ ఎండి రహీం హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు రోజుకు కనీసం ఒక్కసారైనా తమ పిల్లలతో సంభాషించాలని, ముఖ్యంగా రాత్రి భోజన సమయంలో ఉండాలని కోరారు. పిల్లలు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని గతంలో ఆయన అనుభవాలను సూచిస్తూ వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రారంభం నుండి సిబ్బంది మరియు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చక్కగా సమన్వయంగా చేసుకున్నారు. విద్యార్థులకు అవార్డు విజేతలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు జరిగాయి. అన్ని తరగతుల విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని నాయకత్వం వహించడం ద్వారా ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. వివిధ కార్యక్రమాలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. 10వ తరగతి ఉత్తీర్ణతలో 10కి 10% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మనీ బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయిపోవాలి. ఇవన్నీ కూడా మీరు ఈ ఏజ్ నుంచే మీరు అలవర్చుకోవాల్సి వస్తుంది. రఫ్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. మిమ్మల్ని ఎక్కడికైనా పోతే మీరు ఆలోచించండి. ఒకసారి yahoo.com నుంచి చాలామంది మన వాళ్ళను తీసివేయడం జరిగింది. ఎందుకో తెలుసా? ఏదైనా వాట్ ఈజ్ యువర్ నేమ్, ఆర్ యూ డూయింగ్ దిస్, ఆ మానవీయ కోణం కనుక లేకపోయినట్టయితే, మీ దగ్గర కనుక క్రమశిక్షణ లేకపోయినట్టయితే, మీ డిగ్రీలన్నీ కూడా కేవలం చూపించుకోవడానికే తప్ప మీకు ఎలాంటి ఉపయోగంలో రావు. గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ నిజంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో మీకు బోధించే టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కొన్న తర్వాత మాత్రమే వాళ్ళు ఇక్కడ టీచర్స్గా అపాయింట్ అవుతారు. మీరందరూ కూడా యు ఆర్ సో లక్కీ సిన్స్ దే ఆర్ టీచింగ్ యూ. మిమ్మల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏదైతుందో నో డౌట్ మనకందరికి కూడా జన్మనిచ్చేది మన తల్లిదండ్రులైతే, జీవితాన్ని ఇచ్చేది మాత్రం
అధ్యాపకులు ఉపాధ్యాయులు అనడంలో మాత్రం ఎలాంటి సంకోచం లేదు. మీకు జీవితాన్ని అందించడానికి వారు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఎలాగైతే ఒక బండరాయి నుంచి తను కోరుకున్న రూపాన్ని తీసుకురావడానికి శిల్పి ఏ రకంగా కష్టపడతాడో అదేవిధంగా చూడండి వెళ్ళేటప్పుడు చూడాలి. There, boys. What happened now? Turn this side. Congratulations, brother. టీఎంసీ మోడల్ స్కూల్ గుండాల యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడ ఈరోజు యాన్యువల్ డే ఫంక్షన్, అదేవిధంగా ఫేర్వెల్ ఆఫ్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నేను రావడం, పిల్లలతో మమేకం రావడం ఏదో వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ చూసిన తర్వాత అధ్యాపక బృందానికి నేను తప్పనిసరిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కనుక ఈ పిల్లల్లో ఈ ప్రతిభను బయటికి తీసుకువచ్చినట్టయితే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావడంలో ఎలాంటి సంకోచం లేదు. కాబట్టి ఇంకా కూడా ఈ పిల్లల్లో ఇటువంటి ప్రతిభను బయటికి తీసుకొచ్చేసి ఈ 10th క్లాసే కాకుండా 12th క్లాస్లో కూడా హయ్యెస్ట్ రేంజ్కి తీసుకురావాలి. ఇక్కడ మారుమూల ప్రాంతం అని కాకుండా ఈ గుండాలలో కూడా ఒక చక్కటి విద్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ విద్యను అభ్యసించవచ్చు. ఇక్కడి నుంచి కూడా గొప్ప వాళ్ళని కూడా తీర్చిదిద్దొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ని వాళ్ళ మనసులో వేయాలి. తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలి. పిల్లలు కూడా గొప్ప స్థానాలను వాళ్ళు తప్పనిసరిగా అచీవ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ అధ్యాపక బృందానికి, ఇక్కడ నిర్వాహకులందరికీ కూడా పేరున వాళ్ళందరికీ కూడా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గుండాల మండలం. ఈరోజు మా స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రహీం సార్ వచ్చారు. ఒక మంచి పిల్లల్ని ఉద్దేశించి చాలా మంచిగా సార్ మాట్లాడారు. సో ఇన్స్పిరేషన్ పిల్లల్లో చాలా మంచి ప్రోత్సాహం. హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో అత్యున్నత స్థానం సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం, కేటీఆర్తో భేటీ అయిన ఎమ్మెల్సీ మల్లన్న. కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేపిస్తూ నిరుపేదలకు అండగా నిలిచిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి. విద్యార్థులు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను ఎంచుకొని విజయం సాధించాలన్న జిల్లా ఎస్పీ నరసింహ. పంటలకు సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫోటోగ్రాఫర్ విజయ్. రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా. చౌటుపల్లి సీతారామచంద్రస్వామి దేవస్థాన నూతన కార్యవర్గం ఎన్నిక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఈ బడ్జెట్ సమావేశాల్లో బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణానికి 500 కోట్లు కేటాయించాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. మిర్యాలగూడలోని గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసిన ఆవుల సైదుల కుటుంబం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులు తమ సత్తా చాటాలన్న ముచ్చర్ల ఏడుకొండల యాదవ్. నాంపల్లి మండల కేంద్రంలో శ్రీ విజయదుర్గ హాస్పిటల్ ప్రారంభోత్సవం. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేసిన మేడి హరికృష్ణ. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఘనంగా వార్షిక దినోత్సవం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.
Thank you.